ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఎఫ్ఈఓ సీఈఓను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కూడా ఈరోజు ఎఫ్ఈఓ సీఈఓని ఏసీబీ అధికారులు విచారించనున్నాడు. అయితే గత నెలకు సంబంధించి కూడా ఇతనికి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ వారం రోజుల పాటు గడువు కావాలని చెప్పి కోరినప్పటికీ దాన్ని అధికారులు గుర్తించి తర్వాత మళ్ళీ తర్వాత గడువు కావాలని చెప్పి కూడా రెండోసారి కూడా అడగడంతో కూడా దాదాపు నెల సమయం పాటు అయితే ఏసీబీ అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా లండన్ నుంచి కూడా నేరుగా ఏసీబీ అధికారులు ఎదుట విచారణకు అయితే ఎఫ్ఈసీఓకి సంబంధించి కూడా విచారణకు అయితే హాజరు కానున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విచారణకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ముగ్గురు పైన కూడా ఎఫ్ఐఆర్ చేసి తర్వాత వారు విచారించిన సంగతి తెలిసిందే. ఇటు ఏసీబీ కానీ తర్వాత ఈడీ అధికారులు కూడా విచారణ చేపట్టి విచారణలో కొంతవరకు సమాచారం అయితే ఏసీబీ అధికారులు కానీ ఈడీ అధికారులు కూడా రాబట్టి తెలిసిందే. దీంట్లో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను తర్వాత హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరింగ్ అయిన బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా అతని ఏసీబీ అధికారులు తర్వాత ఈడీ అధికారులు విచారించి కొంతవరకు సమాచారం అయితే రాబట్టడం జరిగింది. దీంట్లో హైదరాబాద్కు సంబంధించి మొత్తం 4 సీజన్లు అయితే 8, 9, 10, 11, 12కు సంబంధించి కూడా హైదరాబాద్లో నిర్వహించాల్సిన ఉన్న ఒప్పందం అయితే ఇప్పటికే ఉన్నప్పటికీ దాంట్లో కేవలం 9 మాత్రమే అధికారులు ఈ ఫార్ములా ఈకి సంబంధించి కూడా 9 మాత్రమే హైదరాబాద్లో నిర్వహించడం, మిగతా వాటిని నిర్వహించకుండా తమకు నష్టాలు వచ్చిందని చెప్పడంతో కూడా వాటిని ఒప్పందాన్ని అయితే చేసుకున్నప్పటికీ దాన్ని వెన్నుదిరిగి తర్వాత ఇక్కడ నిర్వహించకుండా పోలేదు. కానీ దీంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి దాదాపు 58 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇటు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లేకుండా తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా 58 కోట్లకు సంబంధించి కూడా చెల్లించారని చెప్పి ఉన్న నేపథ్యంలో కూడా వాటిపైన కూడా ఇప్పటికే ఈ ముగ్గురు ఎవరైతే అక్యూజ్డ్గా చేర్చిన దీంట్లో ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు తెలిసిందో వాళ్ళని విచారించి కొంతవరకు అయితే సమాచారం తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు విచారణలో భాగంగా అధికారులు ఇతని ఎఫ్ఈఓసీఓకి సంబంధించి మరి ఎలాంటి విచారణ తర్వాత కూడా ఎలాంటి విషయాలు తెలుసుకుంటారు, తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ఎఫ్ఈఓసీఓనే ఆ ఒప్పందం కుదిరించుకోవడం తర్వాత వెన్నుదిరగడంతో పాటు ఇక్కడ ఎందుకు నిర్వహించలేకపోయారని ఇలాంటి పలు ప్రశ్నలపైన అయితే అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ రోజు సాయంత్రం వరకు అతన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన తర్వాత తదుపరిగా అంటే ఈ కేసుకు సంబంధించి మరి ఏసీబీ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారని కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.